అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్ము ఆఫీషియల్ 09. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే 90స్లో చేసే బెల్లం కొమ్ములు అయితే చేశానండి. పంచదార చేస్తే పంచదార కొమ్ములు అంటారు, బెల్లం చేస్తే బెల్లం కొమ్ములు అంటారు. పాతకాలం నాటి రెసిపీ అండి, చాలా బాగుంటుంది. అంటే చాలామంది తెలిసే ఉంటుంది. ఈ రోజుల్లో అయితే ఇవైతే తక్కువ అమ్మడం కూడా, బయట కూడా తక్కువ అండి అమ్మడం. పిల్లలైనా అడిగితే సడన్గా ఇంట్లో చేసేలాగా చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకున్నానండి. దాంట్లో కొంచెం నేనైతే సూజీ రవ్వ కూడా వేసానండి. అదైతే క్లిప్ మిస్ అయిపోయింది, అంటే చూపించలేదు. తర్వాత చూపించాలనుకున్నా, కొంచెం మిస్ అయిపోయింది అనమాట. దాంట్లో కొంచెం సూజీ రవ్వ వేసాను అనమాట, 2 టేబుల్ స్పూన్. దాంట్లో తర్వాత హాట్ వాటర్ వేసాను అనమాట. హాట్ వాటర్తో కలుపుకుంటే బాగా వస్తాయి అన్నమాట. అంటే లేయర్స్ కింద అయితే బాగా వస్తాయి. చూసారుగా, అలా కొంచెం సాల్ట్, ఇంకా ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకుని బాగా మెత్తగా కలుపుకోవాలండి. ఎంత బాగా కలుపుకుంటే పిండి అంత బాగా వస్తాయి అన్నమాట. మనకి ఫ్రై చేసేటప్పుడు పగిలిపోకుండా ఇంకా క్రిస్పీగా బాగుంటుంది. లేయర్స్ కింద కూడా బాగా మంచిగా కలుపుకోవాలండి. ఆయిల్ అయితే హీట్లోనే ఉందండి. నేను హీట్ చేసి ఆయిల్ వేసాను. అంటే ఆయిల్ హీట్ చేసేస్తే బాగుంటుంది, లేయర్స్ కింద కూడా బాగా వస్తుంది అనమాట. సో అందుకే నేను హాట్ వాటర్ కూడా కొంచెం వేసుకుంటూ పిండి మాత్రం బాగా కలిపెడుతున్నానండి. మరీ పలుచగా అయితే చేసుకోకూడదు, ఎందుకంటే పాడైపోతుంది అనమాట. మనం చేసేటప్పుడు పగిలిపోవచ్చు, లేదంటే మంచిగా రావు అనమాట. సో అందుకే నేనైతే సాఫ్ట్గా కలుపుకోవాలి. చూసారుగా, అలా సాఫ్ట్గా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకున్నాను. హాఫ్ అన్ అవర్ అలా నానబెట్టాక చూసారుగా, చాలా సాఫ్ట్గా వచ్చాయి. ఇప్పుడు దీన్ని అయితే మనం చపాతీలా చేసుకోవాలి. మరీ పలుచగా చేసుకోకూడదండి, కొంచెం మందంగా, అంటే కొంచెం మందంగా ఉండాలి, అంత బాగుంటుంది. ఫస్ట్ అయితే ఉండలు చేసుకోవాలి. ఇవైతే ఎంతమంది తెలుసో కామెంట్ అయితే చేయండి. మా చిన్నప్పుడు అయితే ఎక్కువగా కొనుక్కొని తినేవాళ్ళం అనమాట. ఇవి చాలామందికి తెలిసే ఉంటుంది, అంటే ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చని. కొంతమంది అయితే సంక్రాంతికి కూడా చేసేవారండి. మా పెద్దవాళ్ళు అయితే పల్లెటూరులో కట్ట ఎక్కువ అయితే పండగకి కట్ట చేస్తారు. సంక్రాంతికి, హాలిడేస్కి, సమ్మర్ హాలిడేస్కి కట్ట చేస్తారనమాట ఇవి ఇంట్లోని. కొంతమంది బయట తెచ్చుకొని తింటారనమాట. చాలా బాగుంటాయండి. ఎంతో కాదండి, ఈజీ కదా, ఈజీ ప్రాసెస్ కదండి. గోధుమ పిండితోనే కదా, ఓన్లీ జస్ట్ గోధుమ పిండి, సూజీ రవ్వ, ఉప్మా రవ్వ. సో అదైతే సింపుల్గా అయిపోతుంది. పిల్లలు అడిగినప్పుడు కూడా సింపుల్గా ఇవ్వచ్చు. హెల్దీ ఫుడ్ కూడా కాబట్టి ఏ ప్రాబ్లం అయితే లేదండి. సింపుల్గా అయితే ఇంట్లో అయితే చేసుకోవచ్చు. నేనైతే చిన్న ఉండలు అయితే చేశానండి. బాగా పెద్ద చేసినా బాగా మందంగా వస్తాయి. సో అందుకే నేను కొంచెం మీడియం సైజ్ అయితే చేశాను. అలా చేసుకుంటే బాగా వస్తాయి అన్నమాట, చాలా సాఫ్ట్గా వస్తాయి. మధ్యలో మా బాబు వచ్చాడండి, లాగేస్తున్నాడు. అంటే ఆడుకోవడానికేమో అనుకొని అదైతే తీసేస్తున్నాడు అనమాట. అది కలర్ఫుల్గా ఉంటే, అంటే వాడికి ఏదన్నా కలర్ఫుల్గా కనిపిస్తే తీసేస్తాడు. సో అందుకని బాక్స్ అయితే లాగేస్తున్నాడు అనమాట. అవి నేను ఆడుకునేవనుకొని మధ్యలో. పిల్లలకైతే సమ్మర్ హాలిడేస్ కదండి, బాగా పెట్టచ్చు కూడా పిల్లలకి, ఎప్పుడన్నా స్వీట్ అడిగితే. Wish that I could cough out my emotions in a healthy manner and just become the right person that actually matters. And every day I drive my car to my little job, find some peace in the stations that I throw on. But I wish there was a song with your name as the title. Oh yeah, I wish there was a song with your name as the title.
And the moods that I hate, I tend to embrace. Wonder why I'm so opposite, I'm so backwards and upside down. I'm such a clown, but I've got no frown on my little face. Why am I so freaking cute? ఇప్పుడైతే మనం కట్ చేసుకున్నాం కదండి. అవి అయితే నేను ఆయిల్ పొయ్యి మీద పెనం పెట్టుకొని దాంట్లో మునిగే వరకు ఉండేలా ఆయిల్ వేసుకున్నాను. దాంతో ఆయిల్ బాగా హీట్ ఎక్కాక మీడియంలో పెట్టుకోవాలండి ఎప్పుడైనా సరే పొయ్యి. ఎందుకంటే మనం వేసేవి మాడిపోతాయి, ఫుల్గా పెట్టుకుంటే మాడిపోతాయి. సో అంతే నేను మీడియంలో పెట్టుకొని వేపుతున్నాను అనమాట. లోపల బాగా ఫ్రై అవుతాయి, క్రిస్పీగా ఉంటాయి కూడాను. సో అందుకని విడివిడిగా అయితే వేసుకుంటూ ఉండండి. అన్నీ ఒకేసారి వేసేస్తే అంటిపోతాయి అన్నమాట, మంచిగా రావు. సో అందుకని ముక్కలు కూడా ఇరిగిపోతాయి. నేను విడివిడిగా అయితే వేస్తున్నాను, బాగా వస్తే తినేటప్పుడు కూడా. ఇక్కడైతే పావు కేజీ బెల్లం తీసుకున్నానండి. దాన్ని అయితే బాగా కరిగి పెట్టాను. సో మరిగిపోయాక అదే ముదిరిపాకం వచ్చేయాలి. ఎందుకంటే మనం డ్రై కదండి చేస్తున్నాము, డ్రై కొమ్ములు కాబట్టి చేస్తుంది. ఇప్పుడు నేనైతే బాగా ముదిరిపాకం వచ్చేసేయండి. సో దాంట్లో అయితే నేను ఫ్రై చేసుకుని అయితే వేసేసాను. అవైతే బాగా కలుపుతూ ఉండాలి. కొన్ని ఉన్నాయండి, అవి కూడా నేను ఫ్రై అయిపోయాక దాంట్లో మిక్స్ చేసేసాను అనమాట. చాలా బాగా వచ్చేయండి. 90స్లో అంటే మన పాతకాలంలో ఎలా చేసేవారో, మన మా అమ్మమ్మలు తాతయ్యలు అందరూ అలా చేసేవారో మామూలు అలా వచ్చాయి అన్నమాట. సో చూసారుగా క్రిస్పీగా ఉన్నాయి, తినడానికి కూడా చాలా బాగున్నాయి. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బాయ్.